వాన దంచి కొడుతుంది, అసలు ఆకుండా గాలి దుమ్ము భయంకరంగా వస్తుంది. ఏదున్నా ఈ సాగర్ నిండడం గ్యారంటీ, పంటలు పండడం గ్యారంటీ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. యూట్యూబ్ ఛానల్ లైవ్లో మీరు తిలకించడానికి, చూడటానికి వీడియో చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఎన్ని కొడుతుంది, దంచి కొడుతుంది. ఆ పై నుండి చేపలు పడతాయేమో చక్కగా పట్టుకుందామని చూస్తున్నా. ఎక్కడ చేప కూడా రావట్లేదు. ఆకాశం నుంచి చేపలు వస్తాయని ఆశపడుతున్నా. ఎందుకంటే గతంలో చాలాసార్లు వీడియోలో కూడా చూసాము. ఇందులో చేపలు పడతాయని చూస్తున్నా. ఇదో పట్ట చెరుకు పడ్డట్టు పోతుంది. ఆకాశం నుంచి పైకి తలకెత్తి చూస్తుందండి, చేపలు పడుతున్నాయేమని. ఒక చేప కూడా ఒకటి పడ్డట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఉట్టి మాట చెప్పడం కాదు, కానీ ఒక చేప పడ్డది. ఆ చేపని పట్టరావడానికి వర్షం వస్తుంది, ఆగినాము. ఇంకా పడతాయేమో 10 చేపలని చూస్తున్నా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వర్షాన్ని మీరు ఇలా తిలకించాలి. చక్కటి వాతావరణం, కొబ్బరి చెట్లు, గాలి వీస్తుంది, ఆకాశం విశాలంగా తను కురుసుకుంటూ మేఘాల సందుల నుంచి కింద పడుతుంది. ఒక పక్క మబ్బంతా అలా తేటగా కోతిలాగా మంచి నీట్గా, ఒక పక్క ఎండగా. అయినా కూడా కరెంటు పోలేదండి ఇంట్లో. ఇక 2 చేపలు పడ్డాయండి. పోతున్నా ఫ్రెండ్స్. ఇంతే. మీ కందుల శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వర్షం కూడా తగ్గింది. పోతున్నా చేపలు పట్టుకోవడానికి. ఆకాశం నుంచి చేపలు పడ్డాయి. ఆ బండి పక్కనతో 2 చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్. హాయ్, లైక్, సబ్స్క్రైబ్, కామెంట్.